ఏకకేశి. నారికేళ రాజ్యాన్ని చారుకేశుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకి 3 రాణులు. మొదటి భార్య పేరు ఏకకేశి. ఆమెకు తలపై ఒక్కటే వెంట్రుక ఉండేది. రెండవ భార్య పేరు ద్వికేశి. ఆమెకు 2 వెంట్రుకలు ఉండేవి. మూడవ భార్య పేరు త్రికేశి. ఆమెకు 3 వెంట్రుకలు ఉండేవి. మొదటి భార్యకు మరీ 1 వెంట్రుకే ఉన్నందున రాజు ఆమెను చిన్నచూపు చూస్తూ రెండవ, మూడవ భార్యలను ప్రేమగా చూసుకునేవాడు. అందువల్ల మొదట ఆమెను మిగతా 2 భార్యలు కూడా చులకన చేస్తుండేవాళ్ళు. అయినా కుంగిపోకుండా ఓర్పుగా తన పని తాను చేసుకుపోతుండేది ఏకకేశి. ఇలా ఉండగా ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ ఒక సాధువు కొన్నాళ్ళు రాజాశ్రయం కోరి కోటకు వచ్చాడు. ఆయనకు శుశ్రూష చేయటానికి రాజు ఏకకేశిని పురమాయించాడు. ఆమె శ్రద్ధాభక్తులతో సేవించినందుకు ఆ సాధువు సంతోషించి ఆమెకు ఒత్తైన తలకట్టు వచ్చే మార్గం ఉందని ఇలా చెప్పాడు. ఈ రాజ్యాన్ని సరిగా తూర్పున ఉన్న కొండల్లో ఒక తాపసి ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి ప్రసన్నం చేసుకోగలిగితే మంత్రించిన అరటిపండు ఇస్తాడు. అది తింటే మంచి ఒత్తైన తలకట్టు నీ సొంతమై మిగతా రాణుల కన్నా అందంగా మారి రాజుగారి ఆదరణ పొందుతావని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు. ఈ విషయం దొంగచాటుగా విన్నారు మిగిలిన 2 రాణులు. మర్నాడు అందరికంటే ముందే వెళ్ళి అరటిపండు తెచ్చుకోవాలని 3వ రాణి త్రికేశి ఉదయానికి పూర్వమే తూర్పు వైపు పయనమైంది. ఆమె వెళ్తున్న దారిలో చీమల బారు కనిపించింది. దయచేసి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళు, మేలు జరుగుతుంది అని అన్నాయి చీమలు. కానీ రాణినైన నేను మీ మాటలు ఎందుకు వింటాను అంటూ తొక్కుతూ వెళ్ళింది. మరి కొంత దూరం వెళ్ళాక ఒక ముసలవ్వ ఎదురైంది. నువ్వు వెళ్ళే దారిలోనే నా ఇల్లుంది, కాస్త నా చేయి పట్టుకొని తీసుకెళ్ళావంటే నీకు శుభం జరుగుతుంది అంటూ అడిగింది. నన్నెవరనుకున్నావు? రాణిని, నీ దాసిని కాదు అంటూ పొగరుగా వెళ్ళిపోయింది. దారిలో మరోచోట ఓ నెమలి కాలికి గాయమై బాధపడుతూ కనిపించింది. నన్ను కూడా నువ్వు వెళ్తున్న తాపసి వద్దకు తీసుకెళ్ళు, ఆయన నా బాధను తీర్చే మందు ఇస్తాడు అని కన్నీళ్లతో అడిగింది. రాణినైన నేనే ఎంతో శ్రమించి తాపసి దగ్గరికి వెళ్తుంటే నీకు మాత్రం తేలిగ్గా మందు కావాలా? అలాగే కష్టపడి వెళ్ళు అంటూ నిర్దయగా వెళ్ళింది. అప్పటికే త్రికేశి వెళ్ళిన సంగతి పసిగట్టిన ద్వికేశి కూడా వెనుకే అనుసరిస్తూ వెళ్ళింది. ఆమె కూడా త్రికేశిలాగే అందరి మాటలు పెడచెవిని పెడుతూ వెళ్ళింది. చివరికి తాపసి వద్దకు చేరి సమస్యను చెబితే ఆయన కోపంతో తానే మాయచేత వచ్చే దారిలో వాళ్ళను పరీక్షించానని, కఠినాత్ములైన మీరిద్దరూ శిలలైపోండి శపించాడు. చెల్లెళ్ళిద్దరూ వెళ్ళటం చూసి తాను బయలుదేరిన ఏకకేశి మాత్రం దారిలో అందరి మాట ప్రసన్నంగా విని అలాగే చేస్తూ రావటం వల్ల ఆమెను తాపసి మెచ్చుకొని అరటిపండుని ఇచ్చి పంపాడు. అరటిపండు సేవించి ఒత్తైన తలకట్టుతో అందంగా మారిన ఏకకేశిని చూసి ముగ్ధుడైన రాజు ఇంతకాలం ఆమె అంతఃసౌందర్యం గమనించినందుకు చింతించి ఆమెను తన పట్టపురాణిగా చేసుకొని ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించాడు.